ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి స్తోత్రం. సచ్ ఎ వండర్ఫుల్ అండ్ ఇంక్రెడిబుల్ ప్రామిస్, రైట్? హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీ పక్షమున ఉన్నాను, మీ పక్షమున తిరిగి ఉన్నాను కాబట్టి మీరు ఇప్పుడు ఏమవుతారట? మీరు దున్నబడి మీరు విత్తబడతారు. ఆ విత్తిన ప్రతి ఫలము కూడా, ప్రతి విత్తనం కూడా ఫలముగా మారుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మంచి ఫలము ఫలించాలంటే, ఒక తోట మంచి ఫలం ఫలించాలంటే ఆ తోట మంచిగా దున్నబడాలి కదండి. ఆ పొలము మంచిగా దున్నబడాలి. దున్నబడిన వాటిలో విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు ఫలభరితముగా మారుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో ప్రియా సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీ దేవునికి తెలుసు. నీ ప్రయాసను చూస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దున్నబడ్డారు, మీరు ఇప్పటి వరకు దున్నబడ్డారు, శ్రమల ద్వారా దున్నబడ్డారు కదా, విరిగిపోయారు, నలిగిపోయారు కదా. అయితే నేను విత్తనాలు వేయబోతున్నాను, ఆ విత్తనము పంటగా మారబోతుంది. నీ నిరీక్ష నేను సిగ్గుపరచనని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు అండి. ఆయన నీ ప్రయాసను చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు చాలా వరకు విరగబడ్డావా, దున్నబడ్డావా, శ్రమ శ్రమ శ్రమ, ఎక్కడికి వెళ్ళినా ఫలితము నెమ్మది లేదా బిడ్డ? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దున్నబడిన వారలారా దిగులు పడద్దు. దేవుడు మిమ్మల్ని మీ యొక్క దున్నబడిన మీ జీవితాల్లో విత్తనాలు వేస్తున్నాడు. ఈరోజు ఆ విత్తనం అతి త్వరలో పంటగా మారబోతుంది. ఆ పంటను, శ్రేయస్కరమైన పంటను, శ్రేష్టమైన పంటను మీరు భుజించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. ఒక మంచి పలుకుబడి ఉన్నవారు మన తట్టు, మన పక్షం ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మా సైడ్ ఎంపీ ఉన్నారండి, మా సైడ్ ఎమ్మెల్యే ఉన్నారండి, ఆయన ఎప్పుడు వెళ్ళినా మా తరఫున మాట్లాడతారండి, మా యొక్క కాలనీలో మా యొక్క కార్పొరేటర్ మా తరఫునే ఉంటాడండి అని గొప్పగా చెప్పుకుంటారు కదండి. కానీ ఈ లోకపు మనుషులు ఎంతవరకు అధికారంలో ఉంటారో కూడా తెలీదు, ఎప్పుడు అధికారం నుంచి దిగిపోతారో కూడా తెలియదు. కానీ సర్వానికి అధికారం కలిగిన దేవుడు ఈరోజుతో మాట్లాడుతున్నాడు. నేను నీ తట్టున ఉన్నాను. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకపు మనుషులు మన తట్టు ఉంటేనే ఆ కార్యము జరుగుతుంది, ఇక్కడ సహాయంగా ఉంటారు. లేకపోతే ఆ పనిలో ఏదైనా వారు ఒక మాట చెబితే జరిగిపోద్దని నువ్వు అనుకుంటే, సర్వోన్నతుడు ఈరోజు నీ పక్షమున నిలబడి ప్రతి కార్యాన్ని విజయవంతంగా మార్చబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. సర్వశక్తుడు తోడై ఉంటే ఆ కార్యం ఇక జరగకుండా ఆగిద్దా? ఆగదు కదండి. దేవుడు అద్భుతంగా దాన్ని సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే ఈరోజు తిరిగింది నీ వైపు మనుష్యుడు కాదు, అధికారి కాదు, లేకపోతే ఒక మంచి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రో ఎమ్మెల్యే ఎంపీయో కాదండి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నీ వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి అద్భుతమైన విజయాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. మిమ్మల్ని ఫలించే వారిగా ఉంచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. చాలామంది అండి విత్తనాలు వేస్తారు కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలము చూడరు. కొంతమంది వారి విత్తనాలు ఎక్కడ వ్యర్థమైన ప్లేసులో నాటుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను మందిరంలోనే నాటుతున్నాను, నేను సేవకే నాటుతున్నాను. కానీ ఎక్కడ నాటినా శ్రేయస్కరమైన శ్రేష్టమైన స్థలంలో నువ్వు నాటినప్పుడు శ్రేష్టమైన పంటను కోస్తావు. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నేను గైడ్ చేయడానికి, నేను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ పక్షము నుండి అంటున్నాడు, మీ తట్టు తిరుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు దేవుడు ఒకవేళ నీకు విముఖముగా ఉన్నాడేమో, కానీ ఈరోజు యేసయ్య నీకు నీ తట్టు తిరగబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
తిరిగి ఏం చేయబోతున్నాడట, మిమ్మల్ని దున్నబడిన మీ జీవితాల్లో ఆయన మంచి విత్తనాలు వెత్తబోతున్నాడండి. దేవుడికి మహిమ కలుగుని గాక. ఈ విత్తనం ఖచ్చితంగా ఏమవబోతుందో తెలుసా? ఫలించబోతున్నది, ఫలభరితంగా మారబోతున్నది, దేవుని కార్యాలు బలంగా జరగబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. చిన్నప్పుడు మా ఇంట్లో మా తాతగారు ఏదైనా విత్తనం వేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అనేవారండి. నిజమే, ఒక మనుషుడు చేతితో విత్తనం వేసినప్పుడు అది అంత ఫలభరితంగా ఉంటే, మరి దేవుడు తన చేతితో విత్తనం వేస్తే అది ఎండిపోతుందా అండి? ఎండిపోదు, ఫలభరితముగా మారుతుంది. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. అవునయ్యా, నువ్వు వేసిన విత్తనం ఎక్కడ కూడా పాడవదు ప్రభా, ఫలిస్తుందయ్యా. నా జీవితంలో అయ్యా, దున్నబడిన శ్రమలో ఉన్న నా జీవితంలో నాయన నీ ఫలభరితమైన విత్తనాలు నాటండి ప్రభా. ఈ విత్తనాలు నా జీవితానికి ఫలభరితంగా మార్చండి అని నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇస్తున్న ఈ వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇటువంటి కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. ఇదిగో ఆయన చేతిలో గొప్ప శక్తి ఉంది కాబట్టి గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగుని గాక. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలతో నిన్ను బలపరచుని గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామయ్యా, మీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. ఏదైతే మీరు ఈరోజు మాట్లాడి ఉన్నారో, విత్తబడిన శ్రమల సంఖ్యలలో, శ్రమల బారిన అయ్యో దున్నబడిన మా జీవితంలో శ్రేయస్కరమైన పంట మేము కోయినట్లుగా మంచి విత్తనాలు మీరు ఈరోజు నాటి ఉన్నారు. మీకు వందనాలు ప్రభా. బిడ్డల జీవితంలో అతి త్వరలోనే ఒక మంచి పంట వారు కోయటకు సహాయము దయచేసి దీవెనకరంగా వారి కుటుంబాలు మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.